గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఒక విజ్ఞప్తి, జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ ఈ వీడియోలను లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక విషయములపై అభిరుచి గల మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. చైత్ర శుద్ధ త్రయోదశి అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం వర్ధమాన మహావీరుని జయంతి. ఈ వర్ధమాన మహావీరుడు జైన మతానికి సంబంధించిన తీర్థంకరులలో 24వ తీర్థంకరుడు. ఆయన పుట్టినరోజు చైత్రశుద్ధ త్రయోదశి కనుక ఆ రోజున మహావీర జయంతి జైనులందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అందరికీ మహావీర జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మహావీరుని జీవితంలోని విశేషాలను గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అంటే ఇప్పటికి సుమారు 2600 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా నైతిక ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ఆనాటి మత ధర్మాలు కర్మకాండలతో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో కొంతమంది మహనీయులు నూతన సిద్ధాంతాలను ప్రవచించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో వైదిక మతానికి వ్యతిరేకంగా జైన బౌద్ధ మతాలు వెలిశాయి. ఇవి అహింసను ప్రబోధించాయి. జైన మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటారు. ఇది జిన అనే పదం నుండి వచ్చింది. జినులు అంటే కోరికలను జయించిన వారు అని అర్థం. జైన మత గురువులను తీర్థంకరులు లేదా అరిహంత్ లేక జినులు అని అంటారు. వీరిలో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఇతనిని గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు విష్ణు పురాణం, భాగవత పురాణాలలో నారాయణుని అవతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం అత్యంత ప్రాచీనమైనది అని తెలుస్తున్నది. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు అంటే చివరివాడు వర్ధమాన మహావీరుడు. జైనుల మత గ్రంథం కల్పసూత్రం. దీనిలో 24 మంది తీర్థంకరుల జీవిత చరిత్ర వర్ణించబడింది. దీనిని మహావీరుని నిర్వాణం తరువాత 150 సంవత్సరముల తరువాత దిగంబర శాఖకు చెందిన జైనముని భద్రబాహు అనే ఆయన సంకలనం చేశాడు. జైన మత గురువులను తీర్థంకరులు అని, అరిహంతులు లేక జినులు అని అంటారని తెలుసుకున్నాం. ఏమిటి వీటి అర్థాలు? తీర్థంకరుడు అంటే పుట్టుక మరియు మరణం యొక్క సముద్రాన్ని దాటి ఇతరులకు మార్గం చూపే జ్ఞానోదయం పొందిన అరుదైన వ్యక్తి. తీర్థంకర అనే పదం ప్రాకృత పదం తీర్థం నుండి ఉద్భవించింది. తీర్థం అంటే సంసారం అని పిలువబడే జనన మరణాల అంతులేని చక్ర సముద్రాన్ని దాటటానికి సహాయపడే మార్గం. తీర్థంకర అనే పదం అటువంటి తీర్థాన్ని ప్రజలకు తెలియచేసే వ్యక్తిని సూచిస్తుంది. తీర్థంకరులకే మరొకటి అరిహంతులు అని కూడా పిలుస్తారు. అరి అంటే శత్రువు, హంత్ అంటే సంహరించినవాడు, అంటే శత్రువులను జయించినవాడు. ఏమిటా శత్రువులు? ఇంద్రియములు, అరిషడ్వర్గములు. అరిషడ్వర్గములు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. వీనిని జయించినవాడు అంటే ఆత్మని తెలుసుకున్న మరియు మోక్షం పొందిన వ్యక్తి అని అర్థం. జినుడు అంటే జయించినవాడు. దేనిని జయించినవాడు అంటే కోరికలను జయించినవాడు.
జైన తత్వశాస్త్రం ప్రకారం తీర్థంకరులందరూ మానవులే, కానీ వాళ్ళు ధ్యానం మరియు స్వీయ సాక్షాత్కారం ద్వారా పరిపూర్ణత లేదా జ్ఞానోదయం పొందినవాళ్ళు. మహావీరుడికి ముందే జైన మతం ఉంది. అతని బోధనలు అతని పూర్వీకుల బోధనలపై ఆధారపడి ఉన్నాయి. మహావీరుడు తన కాలానికి అనుగుణంగా జైన మతం యొక్క తాత్విక సిద్ధాంతాలను పునర్వ్యవస్థీకరించాడు. జైన మతంలో మహావీరుడు 24వ తీర్థంకరుడు. జైన మతం యొక్క చివరి మరియు అత్యంత ముఖ్యమైన బోధకుడు. ఆయన బోధించిన అహింస, తపస్సు మరియు సత్యం అనే సిద్ధాంతాలు జైన మతానికి మూల సూత్రాలు. మహావీరుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో, అంటే క్రీస్తు పూర్వం 599లో జన్మించాడు. మహావీరుడు బీహార్ ప్రాంతంలోని వైశాలి సమీపంలో గల కుంద గ్రామంలో జన్మించాడు. ఇతడు ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన సిద్ధార్థుడు, లిచ్ఛవి వంశానికి చెందిన యువరాణి త్రిశాల అనే దంపతులకు చైత్ర శుద్ధ త్రయోదశి నాడు జన్మించాడు. వర్ధమానుడు రాజకుమారుడు కావటంతో అనేక లౌకిక సుఖాలు, సౌకర్యాలు లభించాయి. శ్వేతాంబర సాంప్రదాయం ప్రకారం అతను చిన్న వయస్సులోనే యశోదను వివాహం చేసుకున్నాడని మరియు ప్రియదర్శన అనే కుమార్తెను కలిగి ఉన్నాడని తెలుస్తున్నది. 30 సంవత్సరముల వయసులో అతను తన కుటుంబాన్ని, రాజగృహాన్ని వదిలిపెట్టి లౌకిక ఆస్తులను వదులుకొని బాధలు, దుఃఖములను తొలగించడానికి పరిష్కారం కోసం సన్యాసి అయ్యాడు. తరువాతి 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. అఖండ ధ్యానం తర్వాత రుజుపాలిక నదీ తీరంలోని జృంభిక అనే గ్రామంలో జ్ఞానం పొందాడు. ఇంద్రియాలను జయించి జినుడయ్యాడు. తపస్సు కోసం వెళ్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ భిక్షు ఎదురయ్యాడు. ఏదైనా దానం చేయమని అర్థించాడు. ఇవ్వటానికి తన దగ్గర ఏమీ లేనందున శరీరంపై ఉన్న సగం దుస్తులను దానం చేశాడు. ఆ తర్వాత అర్ధనగ్నంగా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తుంటే కొంతకాలానికి ఒంటిపై ఉన్న సగం దుస్తులు కూడా మాయమయ్యాయి. అది అతని తీవ్ర వైరాగ్యానికి నిదర్శనం. జంతువులు, పక్షులు మరియు మొక్కలతో సహా ఇతర జీవులకు హాని కలిగించకుండా, బాధించకుండా జాగ్రత్తగా తిరిగాడు. చాలా కాలం ఆహారం లేకుండా గడిపాడు. భరించలేని కష్టాలను పొందాడు. అయినా అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే అతనిని మహావీర్ అని పిలిచారు. ఆయన తపస్సు చేసుకుంటుండగా అత్యంత కష్టాలు ఎదురయ్యాయి. చాలా తీవ్రమైన కర్మలను ఎదుర్కొనవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి ప్రతి కర్మను సమదృష్టితో పూర్తి చేశాడు. అతని ధైర్యం అసమానమైనది. అందుకే అతన్ని మహావీరుడు అని పిలిచేవారు. జైన పురాణాలు మహావీరుని యొక్క 27 జన్మల గురించి వెల్లడించాయి. వాటిలో మొదటి జన్మ నాయసారుడు. ఆ జన్మలో ఆయన స్వీయ సాక్షాత్కారం సాధించారు. ఈ జన్మ ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికింది. అది ఆయన 27వ జన్మలో పూర్తయింది. వర్ధమానుడు తీవ్ర తపస్సులో ఉండగా దేవలోకానికి చెందిన సంగం దేవ్ అనే దేవుడు 6 నెలల పాటు క్రూరమైన దాడులు, బాధాకరమైన బాధలు, మోసపూరిత వ్యూహాలతో వర్ధమానుని ధ్యానాన్ని భగ్నం చేయటానికి ప్రయత్నించాడు. చరిత్రలో మరే ఇతర తీర్థంకరుడిపైన ఇలాంటి హింసలు విధింపబడలేదు. సంగం దేవ్ తన ప్రతి ప్రయత్నంలోనూ విఫలుడయ్యాడు. ఇంత చేసినా వర్ధమానునికి సంగం దేవ్ పట్ల ఏ విధమైన దురభిమానము కలగలేదు. సంగం దేవ్ తన చర్యలకు చాలా సిగ్గుపడ్డాడు. తన తప్పును గ్రహించాడు. పశ్చాత్తాపాన్ని పొందాడు. వర్ధమానుని క్షమాపణ కోరాడు. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి పాటించవలసిన గొప్ప ప్రమాణాలను మహావీరుడు బోధించాడు.
వీటిని పంచమహావ్రతం అంటారు. వీటిలో 4ంటిని 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు బోధించాడు. అవి అహింస, సత్యం, అచౌర్యం, అపరిగ్రహము. మహావీరుడు ఆ 4ంటికి మరొకటిని జోడించి 5వది అంటే బ్రహ్మచర్యాన్ని జోడించి 5 ప్రమాణాలను బోధించాడు. వీటిని పంచమహావ్రతములు అంటారు. మహావీరునికి మొదట్లో 11 మంది శిష్యులు ఏర్పడ్డారు. ఇంద్రభూతి గౌతముడు అనేవాడు వారికి నాయకుడు. మహావీరుని బోధనలు జైన ఆగమాలుగా పిలువబడ్డాయి. మహావీరుని కాలం నాటికి జైన మతంలో 14,000 మంది సాధువులు, 3,600 మంది సాధ్వీమణులు, 1,69,000 మంది శ్రావకులు అంటే పురుష సన్యాసులు, 3,18,000 మంది శ్రమలానాలు అంటే స్త్రీ సన్యాసులు ఉంటూ జైన మతాన్ని ఎల్లెడలా వ్యాప్తి చేశారు. అలాంటి మహావీరుడు సుదీర్ఘ ప్రబోధాల అనంతరం ఒక విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక ప్రచారం చేసి క్రీస్తుపూర్వం 527 అక్టోబర్ 15 తన 72వ ఏట పావపురి సరిహద్దులోని పద్మ సరస్సు తీరంలో దేహత్యాగం చేసి నిర్యాణం పొందాడు. ఆధ్యాత్మిక వెలుగుగా ఆయన నిర్వాణ రాత్రిని జైనులు దీపావళిగా చేసుకుంటారు. దీపావళి జైనులకు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. అప్పటికే 23 తీర్థంకరులు ఉన్న మహావీరుని కాలంలోనే జైన మతానికి విశేష ప్రాధాన్యత లభించి భారతదేశం నలుచెరుగులా వ్యాపించింది. 32 ఏళ్ల పాటు అహింసా ధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు జైనులకు ఆరాధ్యుడయ్యాడు. అందుకే ఆయన జయంతిని ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నాడు జైనులు ఘనంగా జరుపుకుంటారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.